ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. ప్రజలకు తక్కువ రేట్లకే సినిమా వినోదాన్ని అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ రేట్లతో తీవ్ర నష్టాల పాలవుతామని సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. సినీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, వేలాది మంది ఉపాధి కోల్పోతారని సినీ పండితుల విశ్లేషణ. ఈ నేపథ్యంలో కొందరు సినీ పెద్దలు ప్రభుత్వానికి తమ కష్టాలను ఏకరువు పెడుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని బాహటంగా విమర్శిస్తున్నారు. తొలుత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. తర్వాత నేచురల్ స్టార్ నాని ప్రభుత్వ విధానాన్ని వ్యంగ్యంగా విమర్శించాడు. హీరో సిద్ధార్థ కూడా తన వ్యతిరేకత తెలిపాడు. ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా దుయ్యబట్టాడు. ఇప్పుడు తాజాగా స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ ఏపీ ప్రభుత్వ విధానంపై చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. రచయిత, నటుడు, దర్శకునిగా నాటకరంగంలో విశేష అనుభవంతో సినీ రంగ ప్రవేశం చేశాడు సాయి మాధవ్. పవన్ కళ్యాణ్, వెంకటేష్లతో రూపొందిన మల్టీ స్టారర్ గోపాలతో డైలాగ్ రైటర్ గా ప్రఖ్యాతి పొందాడు. బాలకృష్ణ నటించిన హిస్టారికల్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి, మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ కావడంతో స్టార్ రైటర్ గా కెరీర్ ఊపందుకుంది. మహానటి సావిత్రి నిజ జీవితాన్ని ఆవిష్కరించిన చిత్రం మహానటి. భారతదేశం తొలి స్వాతంత్ర సమర యోధుని జీవితగాథ సైరా నరసింహారెడ్డి చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు సమకూర్చాడు సాయి మాధవ్. ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలోని సినిమా టికెట్స్ రేట్స్ గురించి చెబుతూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. సులభ్ కాంప్లెక్స్ లోకి వెళ్లటానికి పెట్టే డబ్బులతో సినిమా థియేటర్లోకి వెళ్లడం అనేది చాలా బాధాకరమని వాపోయాడు. తనకు నచ్చని విషయం ధైర్యంగా చెబుతానని, అలాంటప్పుడు తనలోని కమ్యూనిస్ట్ బయటికి వస్తాడని వ్యాఖ్యానించాడు. మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ RRR, పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలకు డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్నారు సాయి మాధవ్.